హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. సో ఏపీ ప్రజలు నన్ను ఓడించి తప్పు చేశారని అయితే జగన్ చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇదేమీ కొత్త పథకం కాకపోయినప్పటికీ జిల్లాలో 1వ తేదీనే అందరికీ అందించేందుకు ప్రయత్నం చేశారు. ఆ మేరకు సఫలీకృత ఫలితాలు అయితే వచ్చాయండి. సో ఇందులో సందేహం లేదు. ఈ మాటకు వస్తే 1-2 రోజులు ఆలస్యమైన మిగిలి ఉన్న అర్హులకు పెన్షన్ అందించారు. ఎప్పటి మాదిరిగానే ఇస్తూ ఉన్నారు. వారికి 1వ తేదీన ఇవ్వాలంటూ గ్రామంలో సచివాలయ ఉద్యోగులు మొదలుకొని జిల్లా కలెక్టర్ల వరకు మెడపైన కత్తి పెట్టి హడావిడి చేయాల్సిన అవసరం లేదన్నది పబ్లిక్ టాకు. ఈ మాత్రం సమయం ఈ పార్టీ శ్రద్ధ అదేదో సూపర్ 6 పథకాలపైన అమలుపైన చూపిస్తే బాగుంటుందని జనంలో చర్చ సాగుతోంది. ఇందుకల కారణం లేకపోలేదు. వైసీపీ కూటమికి, టీడీపీ జనసేన కూటమికి గెలుపుకు ఆయా పార్టీల ఉమ్మడి అజెండాగా ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ఎంతో ఉపకరించాయి. వీటిలో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒక్కటే కొత్త పథకం. మిగతా అన్ని పాత పథకాలైనప్పటికీ డబ్బులు కాస్త పెంచారు. దీంతో జనం కూడా ఆకర్షితులయ్యారు. ఇందులో తల్లికి వందనం పథకం గురించి చెప్పుకుంటే, పాఠశాలకు ఎంతమంది విద్యార్థులు వెళ్తే వాళ్ళందరికీ 15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. అంతటితో ఆగలేదు. ఈ లెక్కన ఈ పథకం పాఠశాలల ప్రారంభమయ్యే నేపథ్యంలో జూన్ లేదా జూలైలోనే అమలు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉండేది అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఎందుకంటే పుస్తకాలు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు, ఇతరత్ర ఖర్చులు వేల రూపాయలు అయ్యాయి. కానీ దీని అమలుపై ప్రభుత్వం ఏమీ మీన వేషాలు లెక్కిస్తోంది. ఇంకా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పుకొస్తోంది. అవసరానికి ఇవ్వకుండా తర్వాత ఇస్తే ఉపయోగం ఏమిటి అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. సో మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. ఉబాలు కూడా జిల్లాలో ప్రారంభమయ్యాయి. కానీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న 20,000 రూపాయలు గురించి మాట్లాడటం లేదు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 3 దఫాల్లో ఇచ్చిన రైతు భరోసా పథకం కింద మొత్తంగా ఒక దఫా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఇచ్చేసింది. ఇప్పుడు సాయం గురించి మాట్లాడకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు గల మహిళలందరికీ 3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్న మాటలు నేడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. మరోవైపు 20 లక్షల ఉద్యోగాలు, ఈలోపు నిరుద్యోగ భృతి అన్న మాటకు కూడా మచ్చుకు వినిపించటం లేదు. ఇక మహిళలు అడగకపోయిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రకటించేశారు. అధికారంలోకి వచ్చి ఎన్నో నెలలు కాకపోయినప్పటికీ దీనిపైన అదిగో ఇదిగో అంటూ చెప్పాల్సిన అవసరం ఏముందని చాలామంది నోట వినిపిస్తోంది. సో వీటన్నిటికీ మించి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీ కోసం గ్రామ ప్రాంతాల్లో పేదలంతా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఏడాదికి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇలా నలుగురు కలిసిన సూపర్ 6 పథకాల గురించే చర్చ సాగుతోంది.